బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే తోడుకలు తీస్తామని హెచ్చరించారు. గొల్ల కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు పొన్నం. కుర్మలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మాజీ సీఎం కేసీఆర్ బీసీలను ఆగం చేశాడని ఆరోపించారు మధుయాష్కి గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుర్మలకు మంచి అవకాశాలు వస్తాయన్నారు అద్దంకి దయాకర్. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కుర్మ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు నేతలు. కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం దేశంలో ఎవరంతో వారికంతా జితనా ఆబాదీ ఉస్కా హిస్సేదారి అని రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నరేంద్ర మోడీ యొక్క ప్రకంపనలు, నరేంద్ర మోడీకి చెమటలు పట్టి 400 సీట్లు ఇవ్వండి అని రాముని పేరు చెప్పుకొని అక్షింతల పేరు చెప్పుకొని రాజకీయం ఆడుతున్నారు. నేను మంత్రిగా మాట్లాడతాను, మంత్రిగా మాట్లాడవచ్చు, కానీ బిడ్డ బీజేపీ నా కొడుకులారా ఒకవేళ రిజర్వేషన్ టచ్ చేసి చూస్తే తోడుకలు తీస్తే నా కొడుకు మాట సందర్భంగా మనం చూస్తాను. నిన్న మొన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, మోహన్ భగవత్, అమిత్ షా మేము రిజర్వేషన్ తీయమంటారు, పెంచుతా అంటున్నారా? మా జనాభా ప్రతిభాగం పెంచుతామని కానీ అంటుండ్రా? ఆ మాట కూడా మీకు మేము తీయము అని భయపడి మా జనం తిరగబడి కొడతారు, ఎక్కడికక్కడ తోడుకలు తీస్తారని భయపడి ఎలా మేము రిజర్వేషన్లు ముట్టమంటారు తప్ప ముస్లిం రిజర్వేషన్లు సాకుగా చూపెడతారు. మన కుర్మల ఐక్యత మీరంతా ఏకదాటిగా నిలబడి మీకున్న సంఖ్యాపరంగా ఎక్కడైతే మీకు అవకాశాలు వస్తాయో అక్కడ మీరు నిరీక్షించగలిగితే మీ సంఖ్యకు తగ్గు ఫలితం దక్కే అవకాశం ఉంది. ఇలా సరితను గెలిపించుకుని ఉంటే మీకు ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ దొరికేది మీ కులానికి. కానీ మనం జారబెట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అది అధిగమించాల్సిన అవసరం తీయాలి ఈ రాష్ట్రంలో. మా ఐలన్న గారు నా సంగతి మర్చిపోయానండి. గడపల్ల మా మిత్రుడు ఇలా గెలిచి మీకు కనీసం ఒక రిప్రజెంటేటివ్ దొరికిండు. చాలా ఇలా కష్టపడతా ఉన్నారు. డెఫినెట్గా కుర్మల విషయానికి వచ్చినప్పుడు మల్లప్ప ఫోటో పెట్టడమే కాదు, దానికి ధీటుగా అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మనకు చదువుకోకుండా కులవృత్తి చేసి బతుకమ్మన్నాడు, అధికారం మాత్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెట్టుకున్నాడు, వేలాది కోట్లు దోచుకున్నారు. కనీసం ఆర్డినరీ అపార్ట్మెంట్లో ఉంటుండే, టికెట్ కూడా పైసలు ఉండకపోతుండే కవితకి. ఇవాళ 10 సంవత్సరాల్లో ఇక్కడ దోచుకుని చాలక సిగ్గు లేకుండా ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్ కూడా ఇరుక్కున్నది. అందులో ఇంకోరు ఉన్నారు అక్కడ, వేరే ఆమెతో ఉన్న వాళ్ళు కూడా మీరు గమనిస్తే ఆర్థిక దోపిడీ జరిగినది. మన బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పైన స్కాలర్షిప్స్ వస్తుండే ఎంఎస్సీ ఎంఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు చదువుకు దూరం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి బలహీన వర్గాలు ఇంకా బలహీనపడేటట్టుగా చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దానికి మద్దతుగా ఉన్నది బీజేపీ పార్టీ ప్రభుత్వం. బీజేపీ కూడా ఎక్కడ కూడా ఆర్థిక సహాయం కానీ కొత్త యూనివర్సిటీస్ కానీ పెంచలేదు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి సహాయం పడతా ఉన్నాడు. ఉన్న ఆస్తిని అంతా దోచి కొన్ని పారిశ్రామికవేత్తలకు పెడతా ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ మీ అందరితో కోరుకునేది ఏంటంటే మంచి చేసే రాహుల్ గాంధీతోనే ముందడుగు, మేలు చేసే రేవంత్ రెడ్డితోనే మనం ముందడుగు వేయాలని కోరుతూ, భవిష్యత్తులో నేను అంటున్నా మా ముఖ్యమంత్రి గారు చాలా ఈ ఓబీసీల పట్ల చాలా కమిట్మెంట్ తో ఉన్నాడు. డెఫినెట్ గా ఓబీసీ జనగణన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. కురుమలకు మంత్రి కావాలని మీరు కోరుకుంటున్న దాన్ని 100% నేను సమర్థిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ దేశంలో ఓబీసీ అని చెప్పుకుంటున్న మోడీ గారు ఈ దేశంలో ఓబీసీల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కొల్లగొట్టిన పరిస్థితి 10 సంవత్సరాలు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రేపు రిజర్వేషన్లు ఓబీసీలకు రావాల్సిన పరిస్థితుల్లో, రేపు దేశమే ఓబీసీల యుగంగా మారబోతున్న పరిస్థితుల్లో మేము రిజర్వేషన్లను తీసేస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది సభ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి రోజున రాజ్యాంగపరమైన హక్కులన్నీ సాధించుకోవడానికి మీరందరూ పోరాడుతుంటే మేమందరం కూడా మీతో కలిసి మీ వెంట కాదు మీ వెనక ఉండడానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ జై కుర్మ.